ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జేకే శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, నందం దివాకర్, విఘ్నేష్ చారి, వాసు, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుధాలు పాల్గొనగా శ్రీనివాస్ నగర్ నవోదయ స్కూల్ నుంచి చైతన్య స్కూల్ మీదుగా జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ వరకు సుమారు 2000 మంది విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జాతీయ జెండాలతో దేశభక్తిని చాటుతూ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో భరత్ సింహారెడ్డి, సురేష్ రెడ్డి, సిద్దిరాం రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు సతీష్ గౌడ్, విద్యాసాగర్, రవి యాదవ్, రమేష్, రంగ శ్రీనివాస్ గౌడ్, రమేష్ యాదవ్, రాజు యాదవ్, నాగరాజు యాదవ్, జగన్ ముదిరాజ్, యాదగిరి యాదవ్, జగదీష్ కుమార్ యాదవ్, మార్చాల శ్రీనివాస్, వసుంధర, రేణుక, తేజస్విని, సబిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
వారి యొక్క ఆదేశాలకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర జరుగుతుంది. ఎందుకోసమంటే ప్రతి భారతీయుడు భారతదేశంలో నివసించిన వ్యక్తి మన జాతి గడించినటువంటి రోజు ఒకటి 15 ఆగస్టు. ఆ రోజు మన జెండా వేయడం కాదు, ఆ యొక్క ఉత్సవాలను వారం 10 రోజులుగా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మన నాయకులు ఒక్కొక్కరు కూడా యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక 2 పండుగలు ఏమన్నా అది 15 ఆగస్టు, 26 జనవరి మాత్రమే. అటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు కాబట్టి దాంట్లో భాగంగా మన 126 డివిజన్ జగతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఏర్పాటు చేసి పెద్దలు మిత్రులు ఇది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి యాదగిరి గారు, అదేవిధంగా నవోదయ స్కూల్ గిరి గారు, మరి అదేవిధంగా స్థానిక స్కూల్ మేడం వనజ గారిని, మరి అదేవిధంగా బాలాజీ క్రాంతి స్కూల్ మేడం లత గారిని కూడా వాళ్ళు ఖచ్చితంగా సార్ ఇది దేశం కోసం మన దేశం గౌరవం నిలబడినటువంటి ఇది జాతీయ జెండా ఊరేగింపు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తాం, మేము కూడా పాల్గొంటాము. మన దేశాన్ని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంలో మన జెండా మనం గౌరవించుకోవాలని ఉద్దేశపడి వారందరూ సహకరించాలి. అంటే అన్ని స్కూళ్ళకి చెప్పేదే ఉండే, కాకపోతే రోడ్డు చిన్నగా ఉంది కాబట్టి మిగతా స్కూళ్ళకి తప్పకుండా దాదాపు అన్ని స్కూళ్ళకి చెప్పి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసినటువంటి కార్యక్రమం ఉండే. ఈ యొక్క రోడ్డు చిన్నగా ఉండి అందరూ ఒక 2,000-3,000 మంది అయితే మన ఇబ్బంది ట్రాఫిక్ సమస్యలు చెప్పి కొంతమంది ఒక 1,500 మంది వరకే తీసుకోవడం జరిగింది. 1,500 మంది 2,000 మంది వరకే తీసుకున్నాము. అదృష్టం ఏంటంటే మేము అనుకున్నది 1000 పరిమాణాలని దాదాపు 1.5 కిలోమీటర్లు 2,000 బైక్ చిలుకు విద్యార్థులు వచ్చినందుకు ఆ యాజమాన్యాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన మిత్రులు మరి అదేవిధంగా 10 గంటలకే ఒకే ఫోటోలు అవుతాండి ఒకటి చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మన ఆనంద్ గారు, అదేవిధంగా పెద్దలు ఆ తర్వాత జనవరి 26వ తారీఖు రోజు మనకు 1950 జనవరి 26వ తారీఖు రోజు మనకు రిపబ్లిక్ అంటే ఆ రోజు రాజ్యాంగం సంబంధించిన స్వాతంత్రం వచ్చింది. తర్వాత మనకు దేశం మొత్తం స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు మాత్రం 17 జరుపుకునే పండుగలు 3 ఉంటాయి. ఆ 3 పండుగలు ఒక్కరోజు ఈరోజు మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. మనమందరం కూడా దేశభక్తితోటి, జాతీయ భావంతో కలిసిమెలిసి ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాతాకి భారత్ మాతాకి వందే వందే. మన ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ యొక్క తిరంగా ర్యాలీ ప్రతి బస్తీ ప్రతి డివిజన్లో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, దేశం మొత్తం జాతి సమైక్య కోసం వాళ్ళు విద్యార్థుల్లో నింపాలనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జయగఢలోని మా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శేఖరాజు ఆధ్వర్యంలో మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనందన్న గారు, మా సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు, మరియు మా మాంసాలి జిల్లా ఇన్ఛార్జ్ నందన దివాకరణ గారు, మరి అదేవిధంగా మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధ గారు, మరియు మా జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు గారు, మరియు సత కుమార్ గారు, మిగతా వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మరియు వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన విద్యార్థులు తిరంగా యాత్ర భారత ప్రధాని పిలుపు మేరకు మరి ఈ జగదిగుట్టలో నిర్వహించబడుతుంది. దేశభక్తి యువతలో పెంపొందించడమే లక్ష్యంగా యువతను దేశ ద్రోహులుగా మారకుండా దేశభక్తులుగా మార్చాలనే సదుద్దేశంతో మరి ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా ఈ తిరంగా యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ ప్రతి పౌరుడు కూడా ఈ తిరంగా చేతబూని యాత్రలో పాల్గొనాలి. అలాగే ప్రతి ఇంటి మీద కూడా తిరంగా జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో
ఈ యొక్క యాత్ర నిర్వహిస్తున్నారు కనుక ఈ యాత్రకు ముందుకు వచ్చి నిర్వహిస్తున్న మరి శేఖర్ గారికి వారి మిత్ర బృందానికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. యాదగిరి తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షుడిని ట్రస్మా. ఈరోజు భారత ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన జెండాను గౌరవించుకుందాం, శాంతిని కాపాడుదాం అనేటటువంటి నినాదంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా చైతన్య విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు మరియు నవోదయ స్కూల్ విద్యార్థులు, బాలాజీ క్రాంతి స్కూల్ విద్యార్థులు, అలాగే చాణక్య స్కూల్ విద్యార్థులు వీళ్ళందరితో పాటు పెద్దలు శేఖర్ యాదవ్ గారు, మిగతా పెద్దలందరూ సురేష్ రెడ్డి గారు, మిగతా అందరి సహకారంతో ఇవాళ విద్యార్థుల యొక్క ర్యాలీని ఇక్కడ మగ్దుమ్ నగర్ జగద్గిరిగుట్ట చైతన్య విద్యానికేతన్ నుంచి జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాండ్ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. అలాగే మొక్కలు నాటండి, మరి పర్యావరణాన్ని పరిరక్షించండి, అలాగే అవాయిడ్ డ్రగ్స్. మెయిన్ ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఏదైతే ఉందంటే యువతను పాడు చేస్తున్నటువంటి డ్రగ్స్, ఈ అవాయిడ్ డ్రగ్స్ అనేది కూడా ఈ యొక్క స్లోగన్స్లో ముఖ్య ఉద్దేశమే. మరి దేశాన్ని కాపాడుకోవడం కోసం శాంతి ర్యాలీగా ఇది భావిస్తూ ప్రధాని వారి మాటల వరకు వారి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క విద్యార్థుల యొక్క ర్యాలీ కొనసాగుతుందని మిగతా మిత్రులందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈరోజు జేదిరిగుట్టలో శేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యం సహకారంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80 సంవత్సరాలకు వస్తున్న సందర్భంగా, స్వతంత్ర సందర్భంగా ఇవాళ హర్ ఘర్ తిరంగా యాత్ర పేరిట ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. చాలామంది అంటున్నారు ప్రధానమంత్రి కొత్తగా చెప్తున్నాడు ఏంది, హర్ ఘర్ తిరంగా ఏంది, తిరంగా యాత్ర ఏంది, మేము చేస్తలేమా అనే విధంగా కూడా మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళకు ఒక్కటి తెలియదు, 15th ఆగస్ట్ వస్తుందంటే నాయకులు కొంతమంది బస్తీ సంఘాల వాళ్ళే నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయడము, జనగణమన వాడడం, వెళ్ళిపోవడం. కానీ ఇవాళ విద్యార్థులలో కానీ సామాన్య ప్రజలలో కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎంతమంది ప్రాణ త్యాగాలతోని, ఎంతమంది త్యాగాలతోని మనకు స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రానికి ఉద్దేశం ఏంది, దీనివల్ల ప్రజలకి ఏమి చెప్పాలనుకున్నదో చెప్పలేకపోతున్నారు. నిజంగా స్వతంత్రం వచ్చింది, పిల్లలైతేనేమో రేపు హాలిడే ఉంటుంది, 15th ఆగస్ట్ స్కూల్ పోవచ్చు, పోయి రాబోతుంది. కానీ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ సంకల్పం తీసుకున్నా దానికి దేశంతో ముడిపడి ఉంటుంది, దేశభక్తితో ముడిపడి ఉంటుంది. ఇండివిజువల్గా ఎవరికో మేలు జరగాలని ఏ కార్యక్రమం కూడా ఆయన ప్రధానమంత్రి అయిన ఇన్ని సంవత్సరాల్లో తీసుకోలేదు. దీని ఉద్దేశం ఏంటంటే యువతలో దేశభక్తి పెరగాలి, యువతలో స్వతంత్రం గురించి తెలవాలి, యువతలో మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలు అవుతున్నారు. ఈ అన్నిటిని మాట్లాడాలంటే వాళ్ళకి దేశభక్తిని పోలే, దేశం ఎంత ముఖ్యమో తెలవాలి, మనకు స్వతంత్రం రాకముందు ఎన్ని కష్టాలు ఉండేనో తెలవాలి. అంటే ఈ 15th ఆగస్టు ఒక వారం 10 రోజుల ముందే దీని గురించి ఒక ఉత్సవాల్లాగా చేస్తే తెలియని వాళ్ళు తల్లిదండ్రులు అడుగుతారు, టీచర్లను అడుగుతారు, ఏంది స్వతంత్రం అంటే ఏంది, ఈ ఫ్లాగ్ ఎగిరేయడం అంటే ఏంది, ఇప్పటికి చాలా మంది తెలియదు. నేను స్కూల్ మేనేజ్మెంట్ వారికి కూడా విన్నపం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విన్నపం చేస్తున్నా. స్వతంత్ర దినోత్సవం ముందుగా ఒక వారం రోజుల ముందు పిల్లలకు స్వతంత్ర సమరయోధుల గురించి పాఠాలుగా చెప్పి వాళ్ళకు ఒక ఎగ్జామ్ కూడా నిర్వహించాలి. ఎందుకంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే స్వతంత్రం ఎలా వచ్చింది, ఎన్ని కష్టాలు పడ్డారు, మహాత్మా గాంధీ ఏంది, స్వతంత్రం గురించి నేతాజీ ఏం చేసిండు, మన తెలంగాణ గురించి ఏం జరిగింది, ఇవన్నీ భవిష్యత్తు తరాలు గూగుల్లో కొట్టి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, అప్పటికప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పిల్లలకు జ్ఞానంతో పాటు దేశభక్తి పెరగాలంటే ఇలాంటి ర్యాలీలు ఇంటింటికి ఓసారి ఇంటింటి మీద పెడతారు. అందరూ అంటుండే ఇంటింటి మీద ఏంది, ఆ ఇంటి మీద పెట్టినప్పుడు పిల్లలు అడుగుతారు, ఇంటి ముందు వాళ్ళు అడుగుతారు, ఏమన్నా 15 ఆగస్టుకి పెడతారుగా మీరు ఇవాళ ఎందుకు పెడుతున్నారు. దానికి ఏంటంటే చెప్పాలి. మాకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే స్వతంత్ర దినోత్సవం అంటే ఏదో ఉత్సాహం కాదు, మన దేశాన్ని మనం కాపాడడానికి, మన దేశం ఐక్యత ఉంచడానికి ఈ జెండా అనేది, దీని కింద మనం అందరం రాజ్యాంగాన్ని గౌరవించి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ఉద్దేశించి స్వతంత్ర దినం అని చెప్పడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొన్న పిల్లలకు, ఇక్కడ మేనేజ్మెంట్ వారికి, మా నాయకులకు కూడా ధన్యవాదాలు చేస్తూ స్కూల్ మేనేజ్మెంట్ వారికి మరొక్కసారి విన్నపం చేస్తున్నా, ఈ ఉత్సవాలు కాదు పిల్లలకు పాట, అది మీ పుస్తకాలలో లేకున్నా దాన్ని స్పెషల్గా మీరు పెట్టి పిల్లలకు నేర్పించవలసిందిగా కోరుతూ భారత్ మాతాకి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.